ఫ్రెండ్స్ టెక్నోస్ 2178 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 29, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 8లో క్రీజ్ ఉండదు అని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. ఐసీ యూనివర్స్ సామ్సంగ్ సంబంధించి లీక్స్ అయితే ఇస్తా ఉంటాడు. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి ఒప్పో నుంచి వచ్చింది ఒప్పో Find N6, ఇదే మనకి క్రీజ్ లేకుండా వచ్చిన ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. సేమ్ ఇలానే మీకు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 కూడా ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ యాపిల్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. యాపిల్ కూడా ఎన్ని సంవత్సరాలు ఫోల్డబుల్ ఫోన్ ఎంతో తీసుకురాలంటే క్రీజ్ ఇరిటేట్ చేస్తుంది మధ్యలో, అందుకని చెప్పి తీసుకురాదని వాళ్ళు చెప్పారు. సో యాపిల్ నుంచి కూడా మనం ఐఫోన్ అల్ట్రా చూస్తాం కదా, దానిలో కూడా మనకి క్రీజ్ అయితే ఉండదు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ అని క్రీజ్ లేకుండా అయితే వస్తాయి. మినిమల్ గా ఉంటే మనకు కంప్లీట్ గా ఉండదని చెప్పడానికి లేదు, కొంచెం అయితే మీకు కనిపిస్తుంటుంది ఒక సైడ్ యాంగిల్ లో చూస్తుంటే. స్ట్రైట్ చూస్తుంటే మాత్రం మీకు క్రీజ్ అయితే కనిపించదు. ఇంకా ఫ్లిప్ ఫోన్ విషయానికి వస్తే ఫ్లిప్ ఫోన్ ఈసారి అయితే వస్తుంది, జెట్ ఫ్లిప్ 8 అయితే వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ లో మనకి జెట్ ఫ్లిప్ 9 లో భారీ చేంజెస్ చేయబోతున్నారు. లైక్ అసలు డిజైనే చేంజ్ అయిపోద్ది. మీరు హువావే ప్యూరా ఎక్స్ చూస్తుంటే పాస్పోర్ట్ సైజ్ లో ఉంటుంది ఫోన్, అది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ టైప్ లో మనం ఫ్లిప్ ఫోన్స్ అయితే చూడొచ్చు సామ్సంగ్ నుంచి నెక్స్ట్ జనరేషన్. ఈ జనరేషన్ మాత్రం నార్మల్ గానే ఉంటుంది ఫ్లిప్ 8. అండ్ FE మోడల్ అయితే ఉండదు. మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫ్లిప్ 7 FE అని చెప్పేసి ఫ్లిప్ ఫోన్ ఒకటి తీసుకొచ్చారు తక్కువ బడ్జెట్ లో. సో అలాంటి ఫోన్స్ అయితే మనకి ఇయర్ అయితే ఉండదు, ఓన్లీ ఫ్లిప్ 8 వస్తుంది. జీ ఫోల్డ్ 8 వైడ్, కొద్దిగా వైడ్ ఫోన్. పేర్లు ఏం పెడతారు ఎగ్జాక్ట్ తెలియదు, పేర్లు కూడా మారుస్తున్నట్టు కూడా రిపోర్ట్ అయితే ఉంది. ఇవన్నీ మనకి జూలై ఆగస్ట్లో మనం చూస్తాం ఈ సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే MacBook Air M5 16GB 512GB మోడల్, దీని మీద 9,000 రూపాయలు ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 103,700 రూపాయలకి వస్తుంది. ఒకవేళ MacBook డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ అర్బన్ నుంచి 20,000 mAh పవర్ బ్యాంక్, 22.5 వాట్ పవర్ బ్యాంక్, ఇది 899 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 17T సిరీస్ నిన్న గ్లోబల్ గా లాంచ్ చేసింది. అండ్ రెండు ఫోన్స్ ఉన్నాయి, 17T 17T Pro అని చెప్పేసి. జూన్ 4వ తారీఖు ఇండియాలో కూడా ఈ ఫోన్ తీసుకొని వస్తున్నారు. 17T తీసుకొని వస్తున్నారు ఇండియాకి. దీనిలో డిస్ప్లే మీకు 6.59 ఇంచ్ ఉంది, 1.5K OLED డిస్ప్లే, MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ప్రో మోడల్ విషయానికి వస్తే దీనిలో కొద్దిగా సైజ్ పెరుగుతుంది. డిస్ప్లే సైజ్ 6.83 ఇంచ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా 8 సిరీస్ నుంచి 9 సిరీస్ కి వెళ్తుంది. MediaTek Dimensity 9000 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ కెమెరా సెటప్ అయితే సేమ్ ఉంటుంది. రెండు మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ వీటి ప్రైజెస్ విషయానికి వస్తే ఇది యూరోస్ లో లాంచ్ చేసింది, దగ్గర 80,000 రూపాయలు ఉంది ప్రైస్. 17T Pro వచ్చేసరికి ₹1,00,000 దాకా ఉంది. ఇండియాలో మనకి ఇంత ప్రైస్ అయితే ఉండదు, 70,000 దగ్గర అరౌండ్ తీసుకొని వస్తారేమో అనిపిస్తుంది. Xiaomi 17T జూన్ 4వ తారీఖు తెలుస్తుంది దీని ఎగ్జాక్ట్ ప్రైస్ మనకి. నెక్స్ట్ బ్లూంబర్గ్ వాళ్ళు iOS 27 గురించి కొన్ని లీక్స్ అయితే చేశారు. iOS 27 లో మేజర్ గా సిరి మీద ఫోకస్ చేయబోతున్నారు. సిరి సెపరేట్ యాప్ గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు జెమినై, చాట్ జీపీటీ, మీరు క్లాడ్ ఇలాంటి ఎలా యూస్ చేస్తున్నారో అలానే సిరి కూడా సెపరేట్ యాప్ లాగా వస్తుంది. దాన్ని మీరు క్వశ్చన్స్ అడగొచ్చు, మొత్తం ఇంకా ఏ అసిస్టెంట్ లాగా అనమాట. అది కంప్లీట్ గా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ చాలా చోట్ల మీకు సిరి కనిపిస్తుంది. కెమెరా యాప్ ఓపెన్ చేసినా కానీ సిరి అని కనిపిస్తుంది. మేబీ అక్కడ కూడా మనం ఏదైనా ఇప్పుడు జెమినై లైవ్ ఉంటుంది కదా, జెమినై లైవ్ మన కెమెరా ఓపెన్ చేసి మనం ఏం కావాలో అది అడుగుతూ ఉంటాము. సేమ్ అలానే ఇప్పుడు సిరి కూడా ఉపయోగించవచ్చు మనం కెమెరాలో. అండ్ దాంతో పాటు ఫోటో తీసిన తర్వాత ఫోటో ఎడిటింగ్ లో కూడా AI టూల్స్ కొన్ని యూస్ చేస్తున్నారు. ఫోటో రీసైజ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే iOS 27 లో AI కొద్దిగా పెద్దపీట అయిపోతున్నారు అర్థమవుతుంది. ఎప్పటి నుంచో AI గురించి అడుగుతున్నారు యాపిల్ ని. iOS 27 తో దానికి సమాధానం చెప్పేది అట్లా అనిపిస్తుంది. ఈసారి WWDC లో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియవచ్చు. WWDC జూన్ 8వ తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం Qualcomm నుంచి Qualcomm Snapdragon C చిప్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు యాపిల్ రీసెంట్ గా MacBook Neo తీసుకొచ్చింది, బాగా సక్సెస్ అయింది. యాపిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సక్సెస్ అయింది అని చెప్పేసి. నియోకి మంచి ఆదరణ అయితే వచ్చింది. దానిలో ప్రాసెసర్ వీళ్ళు యూస్ చేసింది A18 Pro, ఏదైతే మొబైల్ ఫోన్స్ లో యూస్ చేస్తున్న ప్రాసెసర్ ఉందో తీసుకొచ్చి ల్యాప్టాప్ లో పెట్టేసి వీళ్ళు తక్కువ రేట్ లో అమ్మారు. అది వర్కౌట్ అయింది. ఇప్పుడు Qualcomm కూడా దీని గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు Qualcomm లో మనకి ప్రాసెసర్లు చూసుకుంటే X సిరీస్ లో ఉంటాయి అనమాట, X Elite అని చెప్పేసి ఇట్లా వాళ్ళ సిరీస్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు అలానే వీళ్ళు C సిరీస్ ఒకటి తీసుకొని రాబోతున్నారు బడ్జెట్ లో, Qualcomm Snapdragon C సిరీస్ అనమాట. ఇవి ఏంటంటే మొబైల్ ఫోన్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. ఇది ల్యాప్టాప్ లో పెట్టేస్తారు అండ్ దాన్ని తక్కువ రేట్లు తీసుకొచ్చి అమ్మేస్తుంటారు. బేసిక్ యూస్, జనరల్ యూస్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి. దీని మీద Qualcomm వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి డిస్కార్డ్ నుంచి, డిస్కార్డ్ లో 2 కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసేటప్పుడు మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే లేదు, ఇప్పుడు యాడ్ అయింది. అండ్ దాంతో పాటు స్పెషల్ ఆడియో కూడా యాడ్ చేశారు. మీరు డిస్కార్డ్ లో చాట్ చేస్తూ ఉంటారు కదా మీ టీమ్మేట్స్, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు వాళ్ళని, ఏ సైడ్ అయినా మీరు దాన్ని పెట్టుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. మీరు ఏ డైరెక్షన్ వాళ్ళు పెడతారో అలా డైరెక్షన్ నుంచి మాట్లాడితే మీకు అదే డైరెక్షన్ నుంచి సౌండ్ అయితే మీకు వస్తూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని ఫీచర్స్ డిస్కార్డ్ లో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మనకి చైనా నుంచి, చైనా వాళ్ళు కొత్త పరిశోధన చేస్తారు.
చేస్తున్నారు, అది కూడా స్పేస్ లో పిల్లలు పుట్టి వచ్చా అన్నట్లుగా. మనకి భూమి మీద పిల్లలు అయితే పుడతారు, ఎగ్ డెవలప్ అవుతుంది, గ్రో అవ్వడం, వీక్ వైజ్ పిల్లలు ఇట్లా మొత్తం అయితే ఉంటది కదా. సో ఇదే పరిశోధన వీళ్ళు స్పేస్ లో చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఆర్టిఫిషియల్ గా చేస్తున్నారు, ఒరిజినల్ గా పిల్లల్ని అక్కడ వాళ్ళు టెస్టింగ్ పర్పస్ అయితే యూజ్ చేయట్లేదు. స్టెమ్ సెల్స్ తీసుకొని అవి వీక్ వైజ్ ఎలా గ్రో అవుతున్నాయి ఒక 3 weeks టెస్ట్ చేస్తారు అనమాట. సో ఒకవేళ అవి వాళ్ళు అనుకున్నట్లు గ్రో అవుతున్నాయి అనుకోండి, స్పేస్ లో కూడా బేబీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది వీళ్ళ పరిశోధన. ఆల్రెడీ స్పేస్ లో చాలా చేశారు, మొక్కలు పండించారు, విత్తనాలు తీసుకెళ్లి వాటిని మొక్కలుగా చేయడం, ఇట్లా రకరకాల పరిశోధన చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యూచర్ లో భూమి మొత్తం పాడైపోతే ఆల్టర్నేట్స్ చూస్తూ ఉన్నారు అనమాట. మూన్ మీదకి వెళ్ళి బతకడానికి, మార్స్లోకి వెళ్ళి బతకడానికి ఇట్లా రకరకాల ఆల్టర్నేట్ చూస్తూ ఉన్నారు. అక్కడ మనం బతకగలమా లేదా అన్నట్లు ఈ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది చూసుకుంటే జోసెఫ్ అడుగుతున్నారు, 10 days లండన్ వెళ్తున్నారంట, S26 Ultra తీసుకోవాలా, OnePlus 15 తీసుకోవాలా, లేకపోతే iQOO 15 తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రౌండ్ ఫోన్ అని. 3 phones లో బెటర్ ఆప్షన్ అయితే మీకు S26 Ultra అయితే. నెక్స్ట్ ఓపెన్ AI రీసెర్చర్స్ ని హైర్ చేసుకుంటుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, వీళ్ళ పరిశోధన దేని మీద ఉంటుందంటే AI మీద ఉంటుంది. AIని వీళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ AI ఎలా బిహేవ్ చేస్తుంది, అది మనకన్నా ఇంకా బెటర్ గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది దాన్ని అది. అండ్ దాంతో పాటు ఇప్పుడు AGI కూడా వస్తుంది నెక్స్ట్. మనిషికి ఈక్వల్ గా బ్రెయిన్ అయితే ఏఐకి ఇవ్వబోతున్నారు. దీనివల్ల ఏమైందంటే మనిషి కంటే AI బెటర్ గా చేస్తూ ఉంటది, మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. వీళ్ళు ఏంటంటే ఏదైనా స్టేజ్ లో AI మనల్ని డామినేట్ చేయడానికి చూస్తే దాన్ని కిల్ చేసే విధంగా వీళ్ళు పరిశోధన అన్నమాట, వీళ్ళు రీసెర్చ్ చేయడానికి హైర్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ పనే అది. AI బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుందో వీళ్ళు దాన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. అండ్ వీళ్ళకి ఇచ్చే శాలరీ చూస్తే షాక్ అయిపోతారు మీరు. సంవత్సరానికి 4,20,00,000 దాకా ఇస్తున్నారు. మనకి BCCI నుంచి PCCI ఇప్పుడు ఈ స్మార్ట్ గ్లాసెస్ ఉంటాయి, మెటా గ్లాసెస్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్ గా విరాట్ కోహ్లీ యాడ్ కూడా మీరు చూసే ఉంటారు, ఆక్లై స్మార్ట్ గ్లాసెస్ తో మీరు చూసే ఉంటారు. ఇవి స్పోర్ట్స్ మ్యాన్స్ కోసం తయారు చేస్తున్నారు. ఇట్లాంటివి గ్రౌండ్ లోకి తీసుకురాకూడదని BCCI బ్యాన్ వేసింది. ఇట్లాంటి గ్రౌండ్ లో కానివ్వండి, మ్యాచ్ జరిగేటప్పుడు అసలు కంప్లీట్ గా స్టేడియం లో అయితే అది కనపడకూడదు. ఈ స్మార్ట్ గ్లాసెస్ కి అయితే పర్మిషన్ అయితే లేదు. ఈవెన్ మీటింగ్ రూమ్స్ లో కానివ్వండి, డగ్అవుట్ లో కానివ్వండి, డ్రెస్సింగ్ రూమ్స్ లో కానివ్వండి, ఎక్కడ ఈ గ్లాసెస్ అయితే యూజ్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి సూచన అయితే వెళ్ళింది. దీనివల్ల సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అన్నట్లుగా వీళ్ళు అనుకుంటున్నారు ఈ కరప్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందుకని చెప్పేసి వీటిని స్టేడియంస్ లో అయితే బ్యాన్ చేసేసారు. మనకి ట్రంప్ మొబైల్స్ డెలివరీ అయితే అవుతూ ఉన్నాయి. స్నాజీ ల్యాబ్స్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ కూడా ఇవి డెలివరీ అయితే అయింది. అతను ట్విట్టర్ లో పెట్టాడు ఇది ఫొటోస్. దాని కింద జెర్రీకి కూడా అడిగాడు అనమాట, నాకు కూడా ఇస్తావా ఈ ఫోన్ ని నీ వీడియో అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇస్తానని చెప్పాడు. జెర్రీకి ఇచ్చిన తర్వాత ఫోన్ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఉండదు, అట్లా అయిపోయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది OTT రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. OTTలో ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం కారా నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, జెట్లీ జియో హాట్స్టార్ లో, గోదావరి గట్టు పైన ప్రైమ్ వీడియో, అండ్ సచిన్ డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఆహాలో. ఒకవేళ మీరు వీకెండ్ వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వీకెండ్ సినిమాలు ఎందుకు, మంచి మసాలానే ఉంది. IPL ప్లే ఆఫ్స్ ఫైనల్ కూడా ఉంది సండే. ఐసీ వీకెండ్ అందరికి దాంతోనే సరిపోతుంది. ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనకి చైనాలో వీబోలో అతను ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఏంటంటే గొర్రెలు ఉన్నాయి అతనికి, దాన్ని కాపరిగా ఉండాలి, గొర్రెలు కాపరిగా ఉండాలి, అది జాబ్ పోస్ట్ అయితే పెట్టాడు. ఈ జాబ్ చేయడానికి నెలకి అతను ఆఫర్ చేసిన శాలరీ వచ్చేసరికి 1,12,000. దీనికి 700కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ దానిలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ ఇట్లాంటి కంప్లీట్ చేస్తుంటారు గ్రాడ్యుయేట్స్, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది అప్లై అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఒక ఫాదర్, మామూలుగా ఇప్పుడు పెళ్లి చూపులకు వస్తుంటారు కదా, పెళ్లి చూపులు అని జరుగుతుంటాయి కదా, పెళ్లి కొడుకు దగ్గర నుంచి అతని బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ ఉంటాయి కదా, వెహికల్ నెంబర్స్ అయితే తీసుకొని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఆ నెంబర్స్ చూపించి దాని మీద ఎలాంటి చలాన్స్ ఉన్నాయి అంటే, అతని డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ ఏమన్నా ఉందా, ఓవర్ స్పీడింగ్ ఏమైనా ఉన్నాయా, ఎంత రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాడు, అవన్నీ అక్కడ ట్రాఫిక్ లోకి వెళ్ళి కనుక్కుంటాడు అనమాట. అంటే దాన్ని బట్టి అతను ఎలాంటి వాడు, మన కూతురిని సరిగ్గా చూసుకుంటాడా లేదా అని నిర్ణయాన్ని కూడా వస్తున్నారు. ఇప్పుడు జాతకాలు ఇవన్నీ చూడడం మానేశారు, బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారు, బిహేవియర్ చూస్తున్నారు. బాగానే ఆలోచించాడు, చూస్తే మాత్రం నాకు బాగానే అనిపించింది. చాలా మంది వీటి గురించి ఆలోచించారు. ఫస్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, జెనెటిక్స్ ఇవన్నీ కంప్లీట్ గా. అదే దాని తర్వాత ఈ జాబులు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీలు ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే. ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంది, ఇక్కడ నేను చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ లో కదా, సెలవు, బాయ్.